హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే టీవీ. నాగార్జున విలనిజం చూపిస్తున్నారా? టాలీవుడ్ స్టార్ హీరో అభిమానుల మనసుల్లో కింగ్ అక్కినేని నాగార్జున విలనిజాన్ని త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై చూడబోతున్నాం. నిజమే, ఓ తెలుగు దర్శకుడు చేయలేని పని ఓ తమిళ దర్శకుడు చేస్తుండడం విశేషం. ఇంతకీ ఎవరా దర్శకుడు? నాగార్జునతో ఢీ కొట్టబోతున్న కథానాయకుడు ఎవరు? ఈ వివరాలన్నీ ఇప్పుడు చూసేద్దాం. హీరోయిజం చూసి విజిల్స్ వేసే ఆడియన్స్ కంటే విలనిజాన్ని ఆరాధించే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. కథలో కొత్తదనం, పాత్రలోని విలక్షతకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. దీంతో మన స్టార్ హీరోలు విలన్స్ గా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తుండడం విశేషం. ఈ కోవలోకి టాలీవుడ్ అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున కూడా చేరారు. నిజమేనా అంటే రీసెంట్ గా ఓ అప్డేట్ చూస్తే నిజమని చెప్పక తప్పేలా లేదు. వివరాల్లోకి వెళ్తే, రజనీకాంత్ హీరోగా యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం కూలీ. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా కంటెంట్ తోనే కాదు, అందులోని పాత్రలు, వాటి తీరుతెన్నులతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం లోకేష్ కనకరాజ్ స్పెషాలిటీ. ఖైదీ సినిమా నుంచి ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. హీరో ఎంత పవర్ఫుల్ గా ఉంటాడో విలన్ అంతకు మించిన శక్తివంతుడిగా చూపించడం ఈ డైరెక్టర్ స్టైల్. ఇప్పుడు అదే కోవలోకి కింగ్ నాగార్జునను విలన్ గా ప్రెజెంట్ చేయబోతున్నారు లోకేష్ కనకరాజ్. ప్రస్తుతం తెరకెక్కుతున్న కూలీ చిత్రంలో సైమన్ అనే పాత్రలో నాగార్జున కనిపించబోతున్నారు. ఈ మూవీలో నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపిస్తారా లేక విలన్ పాత్రలో కనిపిస్తారా? దీనిపై టీం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆడియన్స్ మాత్రం నాగ్ లుక్ చూసి ఖచ్చితంగా విలనిజంతో ట్రీట్ ఇవ్వబోతున్నారని అంటున్నారు. ఇలా ఆడియన్స్ అనుకోవడానికి కారణం లోకేష్ ఇదివరకు తెరకెక్కించిన విక్రమ్ సినిమాలో క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్. హీరో సూర్యను రోలెక్స్ అనే విలన్ గా చూపించారు. ఆయన పాత్ర కేవలం 5 నిమిషాల్లోపే ఉన్నా దాని ఇంపాక్ట్ మాత్రం చాలా బలంగానే ఉండింది. సూర్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు అలాంటి పవర్ఫుల్ విలనిజాన్ని లోకేష్ మరోసారి నాగ్ పాత్ర రూపంలో తన యూనివర్స్ లోకి యాడ్ చేసేస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కింగ్ పాత్రలో రజనీకాంత్ నటిస్తున్న కూలీ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. రజనీకాంత్ పూర్తి నెగటివ్ టచ్ లో ఉన్న రోల్లో కనిపిస్తున్నారు. ఇక దాన్ని డామినేట్ చేసే నాగ్ పాత్ర ఎలా ఉండబోతుందో అని అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదలవుతుంది. రజనీకాంత్ తక్కువేమీ కాదు, అలానే నాగ్ కూడా తక్కువేమీ కాదు. మరి ఈ మల్టీ స్టారర్స్ నటించే ఈ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో, మనల్ని ఎలా అలరిస్తుందో వేసి చూద్దాం. మీకు రజనీకాంత్ అంటే ఇష్టమేనా? రీసెంట్ గా రజనీకాంత్ చేసిన ఏ మూవీస్ మీకు బాగా అనిపించాయి? మరి నాగార్జున అటు వెండితెర ఇటు బుల్లితెరని సమానంగా హ్యాండిల్ చేయగలుగుతారా? వేసి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందా? ఓ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఏఆర్కే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.